మధ్యప్రదేశ్లో సభ్య సమాజం తలదించుకునే ఘోర కలి ఒకటి చోటు చేసుకుంది. ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ సకాలంలో రాకపోవడం, అడ్డుగా నిలిచిన ట్రాఫిక్ జామ్ వెరసి ఒక కొడుకు కళ్ల ముందే కన్నతండ్రి కన్నుమూశాడు. వ్యవస్థల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న తీరు ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. తండ్రికి గుండెపోటు రావడంతో ఆందోళన చెందిన కొడుకు వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశాడు. నిమిషాలు గడిచినా గంటలు గడిచినా అంబులెన్స్ ఆచూకీ లేదు. ప్రాణం పోతోందని గ్రహించిన ఆ యువకుడు అంబులెన్స్ కోసం వేచి చూడకుండా అక్కడే ఉన్న ఒక కార్గో ఆటోలో తండ్రిని ఎక్కించుకుని ఆసుపత్రికి బయలుదేరాడు. ఆటో నడుస్తుండగానే తండ్రిని బతికించుకోవాలని ఆ కొడుకు చేసిన ప్రయత్నం వర్ణనాతీతం. దారి పొడవునా తండ్రి గుండెపై చేతులతో నొక్కుతూ ప్రాణాన్ని నిలపడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ఆసుపత్రికి చేరువవుతున్న సమయంలో ట్రాఫిక్ జామ్ ఆ కొడుకు ఆశలను అడియాసలు చేసింది. అంబులెన్స్ సైరన్ లేకపోవడం, కార్గో ఆటో కావడంతో దారిచ్చేవారు లేక ఆ వాహనం ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. తీవ్ర ప్రయత్నం చేసినా సకాలంలో వైద్యం అందక ఆ తండ్రి ఆటోలోనే ప్రాణాలు విడిచారు. ఆసుపత్రికి చేరుకునేసరికి తండ్రి మృతదేహాన్ని చూసి ఆ కొడుకు రోధించిన తీరు చూసి స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. అంబులెన్స్ వచ్చుంటే నా తండ్రి బతికేవాడు అంటూ ఆ కొడుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అత్యవసర సమయంలో అంబులెన్స్ ఎందుకు రాలేదు? ట్రాఫిక్ జామ్లో ప్రాణాలు పోతుంటే బాధ్యులెవరు? ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి.